హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్‌లో మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' నెక్స్ట్ ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరందరూ సీరియల్ అయితే చక్కగా వాచ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయట్లేదు. అలా చేయకపోతే మీకే సీరియల్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది తెలియటానికి నోటిఫికేషన్ అనేది రాదు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే, బాలుకి అంతా తెలిసిన వెంటనే కోపంతో ఇంటికొస్తాడు. ఇంటికి రాంగాల్నే అక్కడ రవి కూర్చొనుంటాడు. రవిని "ఏదిరా మీ డబ్బుడమ్మా ఏది?" అనని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. "నువ్వేంటి ఇంటికి రాంగాల్నే అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు?" అనని చెప్పంగాల్నే, "ముందు అసలు విషయం ఏంటో నేను తనతోనే తేల్చుకుంటా. తనెక్కడుందో చెప్పు" అనని చెప్పేసి కోపంగా అంటాడు. వెంటనే "అరే! ఏమైంది చెప్పు" అనని చెప్తుంటే, "ఏం చెప్పకుండా నువ్వు తనేది, తనేది అని చెప్పి అరుస్తూ ఉంటావేంటి?" అనని చెప్పి అనంటాడు. అంతలోనే ప్రభావతి ఉండి, "ఏంట్రా ఎప్పుడు ఏదో ఒకటి మొదలుపెడతావు, ఇప్పుడేమైంది?" అనని చెప్పేసి అని అంటుంది. వెంటనే బాలుకి కోపమొచ్చేసి, "ఇది నీకు సంబంధం లేని విషయం. కాబట్టి నువ్వు దీంట్లో అసలు జోక్యం చేసుకోవద్దు." వెంటనే రవిని మళ్ళీ అడుగుతాడు. "చెప్పురా ఎక్కడుంది?" అనని చెప్పంగాల్నే, "లోపల ఉంది" అనని చెప్తాడు. ఇంక వెంటనే ఉండు తనతోనే తేల్చుకుంటా అనని చెప్పేసి మీనా, బాలు ఇక రవిని కూడా "రారా నువ్వు గూడా లోపలికి" అనని చెప్పేసి పిలుచుకొని తీసుకునెళ్తాడు. ఇంకా లోపలికి వెళ్ళి బాగా శృతిని తిడుతూ ఉంటాడు. "ఏంటి నీకు మీ అమ్మకి ఇంకేం పని పాట లేదా?" అనని చెప్పేసి, "ఎందుకు మీ అమ్మొచ్చి మీనాని ఈ రకంగా అరుస్తుంది, తిడుతుంది" అనని చెప్పేసి తన మీద కోపంగా అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇవన్నీ బయట నుంచి వింటున్న ప్రభావతి, "అబ్బా! ఏంటా శృతి వాళ్ళ అమ్మకి అంత చెప్పినా కూడా తను ఏం యాక్షన్ తీసుకోలేదా అని అనుకున్నాను. మొత్తానికి యాక్షన్ తీసుకుందనమాట. తను మీనాని వెళ్ళి బాగా తిట్టినట్టుంది. మంచిది, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ విధంగా బాగా గొడవ జరగాల్సిందే" అనని చెప్పేసి తను బయట నుంచి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా లోపల వీళ్ళు మాత్రం మంచిగా గొడవేసుకుంటూ ఉంటారు. "మా అమ్మ చేసిన దానికి నన్నంటావేంటి? మా అమ్మ నాకు కూడా కాల్ చేసింది. దానికి నన్నేం చేయమంటావు?" అనని చెప్పేసి అంటుంది. మీ అమ్మ గురించి నీకే తెలియాలి కదా! మమ్మల్నంటావు. మీ అమ్మ ఏదైనా అంటే గింటే అంటే నిన్ననాలి కానీ, మా ఆవిడని అనాల్సిన అవసరం తనకేమొచ్చింది? మీనాని తను ఇష్టమొచ్చినట్టుగా ఏ విధంగా మాట్లాడుతుంది అనే రైట్స్ తనకేముంది? ఇంక ప్రతివోళ్ళు అందరూ కలిసొచ్చేసి ఇంక మేమే లోకుగా ఉన్నాం అని చెప్పేసి మమ్మల్ని తిడుతూ ఉంటారా? అని చెప్పేసి మంచిగా గొడవ పడుతూ ఉంటారు. ఒక పక్క నుంచి సత్యంకి ఇవన్నీ వింటూ ఉంటాడు. ఇక బాలు వాళ్ళ నాన్న సత్యం వెంటనే అక్కడికి వస్తాడు. "ఏంటి? ఏం జరుగుతుంది? లోపల ఎందుకు వీళ్ళు ఈ రకంగా గొడవ పడుతున్నారు?" అనని చెప్పేసి అడుగుతాడు. వెంటనే ప్రభావతి ఉండి, "ఈ ఇంట్లో ఏ గొడవలకైనా కారణం ఇంకెవరున్నారు? మీ ముద్దుల కొడుకు ఇంకా మీనాయే కదా! వాళ్ళ మూలనే. మొన్నటిదాకేమో రోహిణి విషయంలో బాగా కలగజేసుకుంది. మొన్న ఒక గొడవ జరిగింది. ఇప్పుడు అది సద్దుమణిగి అయ్యే లోపే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంది. ఏదో చేసుంటదిలే. అందుకని ఇలా జరుగుతుంది" అనని చెప్పేసి అని అంటుంది. అయినా కూడా దీనికి నాకు సంబంధం లేదు. ఏం జరుగుతుందో నేను గూడా అదే చూస్తున్నా అని అంటాడు. వెంటనే అక్కడ బయట నుంచొని సత్యం ఇవన్నీ విని ఎంతో బాధకి గురవుతాడు. ఏంటా? ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటుందా? అనని చెప్పేసి. ఇంకా అంతలోనే వాళ్ళు అక్కడి నుంచి బయటకొస్తూ శృతికి వార్నింగ్ ఇస్తూ వస్తాడు. "రెండోసారి మా జోలికి రావద్దని చెప్పు. ఈసారి మాత్రం మా జోలికి గానీ, మీనా జోలికి గానీ వస్తే మాత్రం నేను ఏ మాత్రం కూడా ఊరుకోను" అనని చెప్పేసి బాలు చెప్తాడు. ఇక అక్కడి నుంచి తను బయటకొస్తాడు. వెంటనే వాళ్ళ నాన్నని చూసి, వాళ్ళ నాన్న బాధపడుతుంది చూసి, "ఏంట్రా ఏం జరుగుతుంది?" అననంటే, "ఇవన్నీ ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందాం. నేను బయట కారు తుడుస్తానికి వెళ్తున్నా. కారు దగ్గర ఉంటాను. అక్కడికొచ్చే" అన్నట్టుగా సైగ చేసి చెప్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఎనకాలే సత్యం కూడా తన వెనకాలే బయటికి వెళ్ళిపోతాడు. "ఏమే ఇంకా సరిపోలేదా? నీకు మీ ఆయనకి ఎప్పుడు ఈ ఇంట్లో ఏదో గొడవ కావాల్సిందేనా? ఈయన్ని ప్రశాంతంగా ఉండనే ఉండనివ్వా" అనని చెప్పేసి ప్రభావతి మీనానంటుంది. మీనా వెంటనే ఉండేసి, "ఈ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నేనొక్కదాన్నే దొరికాను. ఏది జరిగినా సరే అన్నీ నాకే, నా తల మీదే పెడుతూ ఉంటారు. నేనే చేశానని చెప్పేసి అంటూ ఉంటారు" అని చెప్పి తను కూడా కయ్యిమని లెగుస్తుంది. "ఈ ఇంట్లో మంచికి పోకూడదు. మంచికి పోతే చెడే ఎదురొస్తుందని చెప్పేసి నాకు బాగా అర్థమైంది" అనని చెప్పేసి అనంగా, వాకిట్లో నుంచొని సత్యం ఇవన్నీ చూసి బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలోనే మళ్ళీ శృతి వస్తుంది. "ఏంటి నువ్వు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావో నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు నన్నే కదా అంటున్నావు" అనని చెప్పేసి అనంటే, "ఆ! నాకింకేం పనుంది, అందరి విషయాల్లో కలగజేసుకుంటూ ఉంటా. అందరిని ఏదో ఒకటి అంటూ ఉంటా. ఇక మీదట నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి రావద్దు. నువ్వు నా జోలికొచ్చినా సరే నేను ఊరుకోను" అనని చెప్పేసి కోపంగా మీనా అరుసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి దొరికిందే సందు అనని చెప్పేసి, "ఏంటమ్మా శృతి ఏం
ఏంటి ఇదంతా జరుగుతుంది? చూసావా అది ఎలా మాట్లాడుతుందో" అంటే, "చూస్తున్నా ఆంటీ నేను చూస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో ఉన్న ట్రూ కలర్స్ ఎవరియి ఏంటనేది నాకు అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది. నాకు ఇప్పుడే లేట్ అయింది అందరిని అర్థం చేసుకోవటం" అంటే, "అదే కదమ్మా నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్తుంది. మన స్టాండర్డ్‌కి తగ్గన లేని వాళ్ళతో మనం అసలు ఏమాత్రం మాట్లాడకూడదు. నువ్వెక్కడ తనెక్కడ పూలు కట్టుకునేది. అందుకనే నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను" అని చెప్తే, "కరెక్ట్ ఆంటీ మీరు చెప్పేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాలేదు" అని చెప్పేసి అని అంటుంది. ఇక ఇది జరిగిపోయినాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక బయట సత్యం వెంటనే బాలు నుండి "ఏంట్రా ఇదంతా ఏం జరుగుతుంది" అని చెప్పేసి అని అడుగుతాడు. "ఏం లేదులే నాన్న" అంటే ఎందుకు లేదురా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి గొడవ ఉంటూనే ఉంటుంది. పోనీలే మీనాను, శృతి బాగా కలిసి ఉంటున్నారు కదా అనుకుంటే, మొన్నటిదాకేమో రోహిణితో ప్రాబ్లమ్. ఇప్పుడేమో శృతికి కూడా ప్రాబ్లమ్. ఈ విధంగా జరుగుతుంటే ఇంట్లో ఎలా జరుగుతుందిరా అని చెప్పేసి అని అంటాడు. "అయ్యో! నాన్న నువ్వు బాధపడకు ఇదంతా ఉత్తుత్తినే డ్రామా" అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ నాన్న ఉండేసి "డ్రామానా? డ్రామా ఏంట్రా" అని చెప్తే, ఇంకప్పుడు వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెప్తాడు. శృతి వాళ్ళ అమ్మ రావటం నిజమే. తను మీనాని తిట్టటం కూడా నిజమే. కానీ దారిలో వచ్చేటప్పుడు మీనా నాకు ఇలా చేయమని చెప్పింది అని చెప్పేసి చెప్తాడు. ఏం జరిగింది? ఏమైంది? అని చెప్తే తను చెప్పుకొస్తాడనమాట. నేను కోపంతో వెంటనే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికెళ్ళి బాగా అరిసి వద్దామని చెప్పేసి అని అనుకున్నాను. కానీ మీనా నన్ను ఆపింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంట్లో అనంటే, నాకేం అర్థం కావట్లేదులా సరిగ్గా చెప్పు అనంటే, అయ్యో నాన్న ఇప్పుడు ఇంట్లో మీనాకి ఫుల్ సపోర్ట్ ఉండేదెవరు అనంటే, "నువ్వే కదా" అని చెప్తాడు. అరే! నేను కాదు. నేను కాకుండా ఇంకెవరు సొంత అక్కలాగా, సొంత చెల్లిలాగా చూసుకుంటున్న బాండింగ్ ఎవరికుంది అని చెప్తే, అది శృతి ఇంకా మీనాయే కదా అని చెప్పి. ఆ ఇద్దరు బాండింగ్ చూసి మీనాని బాగా శృతి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అమ్మకి ఎక్కడ కూడా పట్టలేకపోతుంది. కాబట్టే అమ్మ శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, "నీ కూతురు ఇలాంటిది, అలాంటిది మీనాతో కలిసి చెడిపోయింది. ఈ రకంగా నాతో మాట్లాడుతుందని" చెప్పేసి ఆమెని మీనా మీదకి తోసింది. ఇక తను నేరుగా మీనా దగ్గరికొచ్చి మీనాని తిట్టిపోసింది అని చెప్పంగాల్నే ఆయన ఆశ్చర్యకి గురవుతాడు. ఈ ప్రభావతి ఉండ చోట ఉండదు. ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని చెప్పేసి. ఇక వెంటనే మీనా నాకు చెప్పింది. ఇప్పుడు అత్తయ్య నాకు శృతికి మధ్యలో గొడవ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇలా గొడవ పెడితేనే ఆమెకి హ్యాపీగా ఉంటది. లేదు అనంటే ఇంకేదేదేదో ఆలోచిస్తుంది. కాబట్టి మీరిప్పుడు ఇవన్నీ చేయకుండా మనం శృతితో, రవితో గొడవ పడుతున్నట్టుగా నటించామనుకోండి, ఎక్కడో ఒక చోట అత్తయ్యకి ఎంతో సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. అప్పుడు వీళ్ళకి పడతలేదని చెప్పేసి ఇంతటితోనే గమ్ముగుంటుంది. లేదు అనంటే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా ప్లాన్స్ వేసి ఎలా మనల్ని విడగొట్టాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది అని చెప్పేసి నాకు మీనా క్లియర్‌గా చెప్పింది. ఇక దాంతో నేను కూడా సరే అని చెప్పాను. ఇంకా మేము లోపలికొచ్చిన తర్వాత మేము తలుపులేసుకొని చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులేసుకుంటూ స్నాక్స్ తింటూనే అనుకుంటూ ఉన్నాం. మేము ఎటువంటి కోపాలతో, ఆవేశాలతో, ద్వేషంతో అరుసుకోలేదు. ఇలా జరిగింది. కేవలం అమ్మని సాటిస్ఫాక్షన్ చేయటాని కోసమే. ఇక అమ్మ ఎటువంటి వేరే వేరే ఆలోచనకి పోయి మళ్ళీ మీనాని, శృతిని హర్ట్ చేయకుండా ఉండటాని కోసం మాత్రమే మేము ఇలా చేశాము అని చెప్పేసి మొత్తం క్లియర్‌గా తను వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఇది వినంగాల్నే వాళ్ళ నాన్నకి నవ్వొస్తుంది. మొత్తానికి పిల్లలందరూ కలిసి మీ అమ్మని ఎర్రిదాన్ని చేశారనమాట. కాదు నాన్న, అమ్మని ఎక్కడో ఒక చోట సంతోషపరిచాము. అలా చేస్తే రెండో చోట తను ఈ విధంగా మళ్ళీ ప్లాన్ చేయకుండా ఉంటదని మాత్రమే అని చెప్పేసి చెప్తాడు. ఇక సత్యానికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇంక వెంటనే తను చెప్తాడనమాట. నాన్న నువ్వు ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండు. ఏది జరుగుతున్నా చూస్తూ ఉండు అని చెప్పేసి, సరే ఇంక నేను వెళ్తున్నా అని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ శృతి ఎక్కువసేపుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఇక తను రవితో డిస్కషన్ పెట్టుకుంటుంది. అప్పుడు తనుండేసి ఇక్కడ తప్పు మరి మా అమ్మదే కాదు కదా! మీ అమ్మది కూడా ఉంది. మరి మీ అమ్మ మీనాని ఎందుకు తిట్టాలి? తను బాధపడేలాగా తనతో ఎందుకు మాట్లాడాలి అని చెప్పంగాల్నే కరెక్ట్. నేను కూడా ఇప్పుడు అదే పాయింట్‌కొస్తున్నా. వెళ్ళి మా అమ్మకి చెడామడా తిడతాను అని చెప్పి అంటుంది. రవి దాన్ని ఆపేస్తాడు. అవసరమా? అని చెప్పేసి. అలా కాదు ఉండు అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అమ్మ మన చుట్టాల్లో సైకియాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు కదా! అంటే ఆ! ఉన్నారు మన రిలేటివ్ అని చెప్తుంది. సో తన అపాయింట్మెంట్ దొరుకుతుందా? తన హాస్పిటల్ ఎక్కడుంది? అని చెప్పేసి అడుగుతుంది.
అదేంటి తను ఇప్పుడు మన ఇక్కడ కూడా పెట్టాడు కదా! ఊర్లోనే తన క్లినిక్ ఉంది అనని చెప్పేసి చెప్తుంది. అయితే మంచిది అపాయింట్‌మెంట్ తీసుకో అనని చెప్పి చెప్తుంది. ఎవరికి తీసుకోవాలి అని అనంగాల్నే వెంటనే ఎవరికో ఏంటి మనకే అనని చెప్తుంది. ఏమైందే అనంటే నాకు కాదు నీకు. నువ్వు తీసుకో అపాయింట్‌మెంట్ ఖాళీగా ఉండి నీ మైండ్ ఏం పని చేయట్లేదనుకుంటా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు అనని చెప్పేసి కయ్యిమని అరుస్తుంది. ఏయ్! ఏంటే నేను నీ తల్లిని. తల్లితో ఇలానేనా మాట్లాడేది అనని చెప్పేసి అనంటుంది. మరి తల్లివైతే నేను ఎలా ఉండాలి? ఎవరితో ఉండాలి? ఏం చేయాలి? అవన్నీ చెప్పటానికి నువ్వేంటి? నాకు నచ్చినోళ్ళతో నేను మాట్లాడతా. నచ్చినోళ్ళతో నేనుంటాను అనని చెప్పేసనంటుంది. అయినా కూడా ఇప్పుడు నేను మీ ఇంటి పిల్లని కాదు. ఈ ఇంటి కోడల్ని, రవికి భార్యని. సో, నేను ఇక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు. సో, నా విషయాల్లో, నా ఫ్యామిలీ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. మీనాని తిట్టాల్సిన అవసరం నీకు అంతకన్నా లేదు. కాబట్టి నీ పనేదో అంతవరకే చూసుకో అనని చెప్పేసి చెప్తుంది. నేను నీ తల్లిగా నీకు చెప్తున్నాను. ఆ పెంకిటిల్లో నువ్వసలు ఏ మాత్రం కూడా సంతోషంగా ఉండలేవు. మన స్టేటస్‌కి తగ్గదు. నువ్వు చక్కగా ఇక్కడికి వచ్చేసేయ్ అనని చెప్పేసంటే, నీకు ఎన్ని సార్లు చెప్తే అర్థం కాదా? నువ్వింక మారవా అని చెప్పేసి కోపంతో శృతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఎనకాల నుంచి రవి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. దాని తర్వాత, అవును ఇప్పుడు నేను మా అమ్మతో ఇలా మాట్లాడింది కరెక్టే కదా! అనని చెప్పేసి అనంటుంది. మీ అమ్మతో నువ్వు ఏ విధంగా మాట్లాడేది కరెక్టా? కాదా? అని చెప్పడానికి నేనెవరు? మీ అమ్మతో నువ్వు మాట్లాడుకున్నావు అది నీకు తెలియాలి అనని చెప్తుంది. ఏయ్! ఏంటి? ఇప్పుడు మా అమ్మ తప్పు చేసింది, మీ అమ్మ తప్పు చేసింది అని చెప్పేసి అన్నావు. నన్ను రెచ్చగొట్టావు. నేను మా అమ్మని చెడామడా తిట్టేలాగా చేశావు. అదేదో నువ్వనొచ్చు కదా! అనని చెప్పేసి అనంటుంది. అమ్మా! తల్లి నీకొక దండం. మీ అమ్మని నువ్వేమన్నా అనుకోవచ్చు. నేనేమన్నా అంటే మాత్రం నువ్వు మొహం ఇంతలావున పెట్టుకొని, నువ్వు ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు అని చెప్పేసి మళ్ళీ మనిద్దరి మధ్యలో ఫైట్ ఎందుకు అనని చెప్పి అనంటాడు. ఓహో! చాలా తెలివిగా నన్ను మా అమ్మ మీదకి పంపించావా? చాలా పర్లేదు. బానే అర్థం చేసుకుంటున్నావు. మంచి హస్బెండ్ మెటీరియల్ లాగా తయారవుతున్నావు అనని చెప్పేసి తమాషాగా అంటుంది. ఇక మరోవైపు రోహిణి కంగారు కంగారుగా హాస్పిటల్‌కి వస్తుంది. హాస్పిటల్‌లో డాక్టర్ వాళ్ళ అమ్మని చూస్తాడు. ఇంకా చూసిన తర్వాత దీనికి ఎలా ఉంది? తిన రిలేటివ్స్‌ని తీసుకొచ్చారా? అనని చెప్పేసి అడుగుతుంది. అక్కడ పక్కనున్న వాళ్ళు కాదండి. మేము తెలిసిన వాళ్ళము. ఆమె అలా పడిపోయి ఉంటే తీసుకొని వచ్చాము అనని చెప్పేసి చెప్తుంది. అంతలోనే నర్స్ ఉండి లేదు పైనున్న ఫోన్ నంబర్ కళ్యాణి అనే పేరుతో ఉంది. కాల్ చేశాను. వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్‌కి అనని చెప్తారు. సరే అటైతే వాళ్ళ రిలేటివ్స్ రాంగాల్నే నా క్యాబిన్‌లోకి పంపించు. అలాగే తన స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చే అనని చెప్పేసి అంటుంది. ఇక డాక్టర్, నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దారిలో రోహిణి నర్స్‌ని చూస్తుంది. మీరేనా కళ్యాణి అంటే అవును అనని చెప్తే ఈ వార్డ్‌లో ఉన్నారు. వెళ్లి కలవండి అని చెప్తుంది. ఇంకా తను అక్కడికి వెళ్తుంది. వెళ్ళంగాల్నే చూసి బాధపడుతుంది. ఏమైందా అనని చెప్పి. పక్కనున్న వాళ్ళు జాగ్రత్తమ్మ ఇంత వయసులో ఆమె ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు అనని చెప్పేసి సరే ఇక మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంతలోనే డాక్టర్ వస్తుంది. ఇంకా తను రోహిణితో ఈ విధంగా చెప్తుంది. తను చాలా వీక్‌గా ఉన్నారు. అందుట్లో తనకు ఆల్రెడీ బీపీ ఉందనుకుంటా కదా! అంటే ఆ! అవును అనని చెప్తారు. తను ఏదో విషయం గురించి చాలా ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఆలోచనకి గురయ్యారు. ఇక చాలా తీవ్రంగా దాని గురించి ఆలోచించడం మూలన తను ఈ విధంగా ఫేట్ అనేది అయ్యారు. సో, తనకి ఒక రకంగా చెప్పాలి అనంటే హార్ట్‌కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మైల్డ్ అటాక్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనంగాల్నే రోహిణి వెంటనే కంగారు తింటుంది. పర్లేదు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బట్ తిని ఒంటరిగా ఉంచడం మాత్రం కరెక్ట్ కాదు. టయానికి మెడిసిన్ అనేది తీసుకోవాలి. మెడికల్ చెకప్ అనేది జరగాలి. తనకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తోడనేది ఉండాలి. టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికొచ్చి పట్టుకొని ఏడుస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ కూడా కాస్త స్పృహలోకి వస్తుంది. ఏంటి మా డాక్టర్ దేని గురించి చెప్తున్నారు? ఇప్పుడు బానే ఉన్నావు కదా! ఎందుకు నువ్వు ఈ దేని గురించి ఆలోచిస్తున్నావు అనని చెప్పంగాల్నే, నా గురించి కాదు రేపు నాకేదైనా జరిగితే చింటూ సంగతి ఏమవుతుందా అనని చెప్పేసి నాకు భయం పట్టుకుంది అనని చెప్పేసి అని అంటుంది. ఇక తను బాధపడుతుంది. ఇక రోహిణి కూడా ఏం చేయాలా? ఏం చెప్పాలా? అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. ఇక తన ఆలోచనలో పడుతుంది. అమ్మని ఇంకా ఒంటరిగా ఉంచకూడదు. ఎట్టి పరిస్థితిలో ఊర్లో నుంచి ఇక్కడికి తెప్పించేసుకోవాలి అనని చెప్పి, ఇక నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా! నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది తెలుసుకున్నారు కదా! సో మీకు మా ఈ వీడియో ఏ విధంగా నచ్చింది? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ఎటువంటి అన్ని సీరియల్స్ అప్డేట్స్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.